హలో వ్యూవర్స్, డాటా జీనీ గ్లోబల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీకాంత్ తిరువేదుల. ఈరోజు మనము ట్యాబ్లూ డెస్క్టాప్ సాఫ్ట్వేర్ గురించి మనము తెలుసుకుంటూ దాని ట్యాబ్లూలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ట్యాబ్లూ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ట్యాబ్లూ నేర్చుకోవడం వల్ల మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయనేది కూడా మనము చూద్దాము. సో జనరల్గా మనం ట్యాబ్లూ దేనికి యూజ్ చేస్తాము అంటే, ఈ రోజు రేపట్లో మొత్తం అంతా కూడా ప్రపంచమంతా డేటామయం అయిపోయింది. అంటే ఇంకా పోను పోను ఇంకా డేటా ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంది. సో ఈ డేటానంతా ఆర్గనైజ్ చేసి బిజినెస్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ కావాలి. సో అటువంటి ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్ అయినది ట్యాబ్లూ డెస్క్టాప్. సో ఈరోజు మనము ఈ ట్యాబ్లూ డెస్క్టాప్లో ఎవరెవరు నేర్చుకోవచ్చు అనేది చెప్పాలి అంటే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళు అయినా సరే, లేదా ఆల్రెడీ ఐటీలో ఉండి వేరే విజువలైజేషన్ టూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇంకా వాళ్ళ ప్రొఫైల్లో ఇంకొక మంచి టూల్ యాడ్ చేసుకుందాం అనుకుంటే ట్యాబ్లూ అనేది కూడా ఒక మంచి బెస్ట్ ఆప్షన్. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్లో ఉన్న వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ట్యాబ్లూ అనేది నేర్చుకొని వాళ్ళ కెరీర్‌ని ఐటీతో స్టార్ట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశము. సో కమింగ్ టు ట్యాబ్లూ, మనకి జనరల్‌గా డేటాని అనలైజ్ చేసిన డేటాలో మంచి ఇన్‌సైట్స్ చూపించడానికి మనం ట్యాబ్లూ డెస్క్‌టాప్‌ని అయితే యుటిలైజ్ చేసుకుంటున్నాము. అలాగే ట్యాబ్లూ మనకి జస్ట్ బోరింగ్ ఎక్సెల్ షీట్స్ నుంచి మంచి విజువల్ ఇన్‌పుట్స్‌ని ప్లస్ డ్రిల్ డౌన్ ఆప్షన్స్ ఇచ్చే ఆహ్, ఇన్‌సైట్స్ తోటి మనకి ట్యాబ్లూ డెస్క్‌టాప్ అయితే మనకి ఆప్షన్స్ ఇస్తుంది. అలాగే మనకి ఇది ఒక జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అని కూడా చెప్తారు. బట్ ఏంటి అంటే ఇనీషియల్‌గా మనము సబ్జెక్ట్‌లో ఉన్నంత వరకే డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది బాగా యూజ్ ఉంటుంది. తర్వాత మనకి టఫ్‌నెస్ కూడా ఉంటుంది. బట్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఇది కొంచెం ఈజీ లేదా ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్‌ని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అవి ఫ్లాట్ ఫైల్స్ లాగా స్ప్రెడ్ షీట్స్ గానీ, .csv ఫైల్స్ గానీ, లేదా డేటాబేసెస్ గానీ, ఇంకేదైనా బిగ్ డేటా వేర్ హౌసెస్‌లో ఉన్న డేటా గానీ, క్లౌడ్ డేటాబేసెస్‌ని కూడా మనము ట్యాబ్లూ డెస్క్‌టాప్‌తో మనము ఓపెన్ చేసి మనము దాని మీద ఆ డేటా మీద ఇన్‌సైట్స్‌ని బిల్డ్ చేయొచ్చు. సో మనము మన డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని మంచి ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్స్‌ని బిల్డ్ చేయడం ద్వారా బిజినెస్‌లో ఉన్న టాప్ హైరార్కీ సి సూట్ వాళ్ళు దాని మీద డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే రిపోర్ట్స్‌ని కొన్ని స్మాల్ టీమ్స్ నుంచి 1000 యూజర్స్ పైన ఉన్న యూజర్స్ రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీస్ కూడా ఇవి ట్యాబ్లూ డెస్క్‌టాప్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంకా మంచి ఇన్‌సైట్స్ ఇవ్వగలుగుతున్నారు. సో లెట్స్ డైవ్ ఇన్ గైస్. కమింగ్ టు ట్యాబ్లూలో మనకి ట్యాబ్లూ విజువలైజేషన్‌కి ఎలా అయితే ఉన్నాయో అలాగే ట్యాబ్లూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. ట్యాబ్లూ డెస్క్‌టాప్ అని. ట్యాబ్లూ డెస్క్‌టాప్ ఈస్ మన ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ మనం తీసుకుంటున్నామో దాని ట్యాబ్లూ డెస్క్‌టాప్. కంప్లీట్‌లీ విజువలైజేషన్ టూల్. మనము విజువలైజేషన్ చేయడానికి. అలాగే ట్యాబ్లూ ప్రెప్ అనేది ఏంటి అంటే ట్యాబ్లూ ప్రెప్ మనకి ఈటీఎల్ టూల్ లాగా పనిచేస్తుంది. విచ్ ఈస్ ఏ ఫ్రీ టూల్ అన్నమాట. ట్యాబ్లూ డెస్క్‌టాప్‌తో పాటు ట్యాబ్లూ ప్రెప్ అనేది ఒక ఫ్రీ టూల్. ఈటీఎల్ ప్రాసెస్‌లో జనరల్‌గా ఏం చేస్తాము అంటే ఇఫ్ మనకు ఒకవేళ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉన్నప్పుడు గానీ, లేదా డిఫరెంట్ టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ ఉన్నప్పుడు అవన్నిటిని కంబైన్ చేసి ఒక సింగిల్ డేటా సోర్స్‌గా ట్యాబ్లూలో కనెక్ట్ చేయడానికి కోసము, డేటాని క్లీన్ చేయడం కోసము, లేదా ఇంకా కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ రో లెవెల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, డూప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా ట్యాబ్లూ ప్రెప్‌ని యూజ్ చేసి మనం డేటాని క్లీన్ చేసుకొని ఒక సింగిల్ డేటా సోర్స్ కింద డైరెక్ట్‌గా ట్యాబ్లూ డెస్క్‌టాప్‌కి కనెక్ట్ చేయొచ్చు. అలాగే ట్యాబ్లూ ప్రెప్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ ఫైల్‌ని ట్యాబ్లూ సర్వర్ కూడా కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్‌లో ఏమున్నాయంటే ట్యాబ్లూ సర్వర్, ట్యాబ్లూ ఆన్‌లైన్. ట్యాబ్లూ సర్వర్ వచ్చేసి మనకి ఆహ్, ఏంటి అంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే డేటా సెక్యూరిటీ కోసము వాళ్ళ ఓన్‌గా సర్వర్స్‌ని పెట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ ట్యాబ్లూ సర్వర్‌ని ఎక్కడైనా హోస్ట్ కూడా చేసుకోవచ్చు. క్లౌడ్ లైక్ ఏడబ్ల్యూఎస్‌లో గానీ, లేకపోతే ఇంకేదైనా క్లౌడింగ్‌లో
టాబ్లూ సర్వర్ని హోస్ట్ కూడా చేసుకోవచ్చు. టాబ్లూ సర్వర్కి టాబ్లూ ఆన్లైన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, టాబ్లూ ఆన్లైన్ అనేది డైరెక్ట్గా టాబ్లూ వాళ్ళు ఇస్తున్నారు. సో ఇది కూడా సాస్ వర్షన్ అన్నమాట, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ వర్షన్. ఇది కూడా క్లౌడింగే, కాకపోతే ఏంటంటే కంప్లీట్లీ హోస్టెడ్ బై టాబ్లూ. సో దట్ సెటప్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ కూడా టాబ్లూ వాడే మెయింటైన్ చేస్తాడు అనమాట. దీనివల్ల ఏంటి అంటే ప్రైజింగ్ కాన్స్టెంట్స్లో టాబ్లూ సర్వర్ కన్నా టాబ్లూ ఆన్లైన్లోనే ఎక్కువ ప్రైజింగ్ ఛార్జెస్ ఉంటాయి. బికాజ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే మనం ఫిజికల్గా ఒక ఎంప్లాయీని హైర్ చేసుకొని పెట్టుకోవాల్సినవి అన్నీ కూడా బై డిఫాల్ట్ టాబ్లూ ఆన్లైన్లో ఇచ్చేసి ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రైజింగ్లో ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ప్రైజింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత టాబ్లూ రీడర్ అనేది కూడా నేను వీడి అన్ని ప్రోడక్ట్‌కి సంబంధించిన లింక్స్ కూడా డౌన్లోడ్ లింక్స్ కింద అటాచ్ చేశాను లైసెన్సెస్‌తో పాటు. సో ఈ లింక్స్‌లోకి వెళ్ళి కూడా మీకు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టాబ్లూ రీడర్ ఇది ఒక రీడింగ్ టూల్. మనం ఆల్రెడీ డెవలప్ చేసిన డాష్ బోర్డ్స్ మనం షేర్ చేయాలి అనుకుంటే టాబ్లూ రీడర్ ఫ్రీ టు డౌన్లోడ్. తర్వాత మనం డాష్ బోర్డ్ వాళ్ళకి డైరెక్ట్గా షేర్ చేయగలిగితే వాళ్ళు ఆ డాష్ బోర్డ్ని లేదా వ్యూస్ని, వర్క్ షీట్స్ని ఇందులో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే ఫిల్టర్స్, బేసిక్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ రిఫ్రెషెస్ అనేవి ఇవేవి ఉండవు. తర్వాత ఇది లోకల్ ఇన్స్టాల్లో మాత్రమే పనిచేస్తుంది. తర్వాత టాబ్లూ మొబైల్ అనేది ఏంటి అంటే టాబ్లూ సర్వర్, టాబ్లూ ఆన్లైన్లో షేర్ చేసిన ఏవైతే డాష్ బోర్డ్స్ ఉన్నాయో వీటికి మాత్రం కంపల్సరీ ఇది అప్లికేషన్ ఫ్రీ టు డౌన్లోడే, కానీ ఈ రిపోర్ట్స్ని చూడాలంటే మాత్రం కంపల్సరీ టాబ్లూ లైసెన్స్ ఉండాలి. బేసిక్ లైసెన్స్ అన్నా ఉండాలి, వ్యూవర్ లైసెన్స్ అయినా. సో వాళ్ళకి మాత్రమే ఈ టాబ్లూ మొబైల్‌లో అంటే డైరెక్ట్‌గా టాబ్లూ సర్వర్‌లో గాని, ఆన్లైన్‌లో గాని పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ కనపడతాయి. సో ఇది బేసిక్ జనరల్‌గా ఎక్కువ ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇది రెడీ చేసింది మెయిన్‌లీ ఇంటర్వ్యూస్‌లో కూడా రీసెంట్‌గా టాబ్లూ లైసెన్సెస్ గురించి అడుగుతున్నారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్సెస్ ప్లస్ హైరార్కీ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా యాడ్ చేశాను. బేసిక్‌గా టాబ్లూ లైసెన్సెస్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్. ఎంటర్ప్రైజ్ లెవెల్స్ అంటే డైరెక్ట్‌గా కంపెనీస్ తీసుకునే టైప్ ఆఫ్ లైసెన్సెస్‌ని ఎంటర్ప్రైజ్ లెవెల్ లైసెన్సెస్ అంటాము. సో ప్రైస్ వేరీ అవుతది. లైక్ ఒక 100 యూజర్స్‌కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది. లైక్ ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్‌కి అయితే ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో జనరల్‌గా ఏ టాబ్లూ ఒక మినిమమ్ ఒక టాబ్లూ ఎన్విరాన్మెంట్, ఒక సెటప్ ఫస్ట్ కావాలి అంటే డిప్లాయ్‌మెంట్ పర్పస్‌కి అట్‌లీస్ట్ ఒక టాబ్లూ క్రియేటర్ లైసెన్స్ ఉండాలి. ఇది లేకుండా అంటే సర్వర్ సెటప్ ప్లస్ డెస్క్‌టాప్ సెటప్ 2 కలిపి కొలాబరేషన్‌కి అంటే యూజర్స్‌కి, క్లయింట్స్‌కి కొలాబరేషన్ షేర్ చేయాలి అంటే అట్‌లీస్ట్ ఒక టాబ్లూ క్రియేటర్ లైసెన్స్ ఉండాలి. అంటే ఈ టాబ్లూ క్రియేటర్‌నే టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ టాబ్లూ క్రియేటర్ లైసెన్స్ టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేషన్‌కి ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఈ హైరార్కీలో ఏంటి అంటే వన్స్ మీకు టాబ్లూ క్రియేటర్ లైసెన్స్ ఉంది అంటే మీకు టాబ్లూ ఎక్స్‌ప్లోరర్‌లో ఉన్న ఆప్షన్స్, టాబ్లూ వ్యూవర్‌లో ఉన్న అన్ని ఆప్షన్స్ వస్తాయి. బట్ ఇది ఏదైతే రివర్స్ అయితే పాసిబుల్ అవ్వదు. అంటే టాబ్లూ ఎక్స్‌ప్లోరర్‌కి, టాబ్లూ క్రియేటర్‌కి సంబంధించినవి అన్నీ ఉండవు. బట్ హైరార్కీ ప్రకారం అయితే టాబ్లూ క్రియేటర్‌కి ఏవైతే యాక్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్‌ప్లోరర్‌కున్న యాక్సెస్‌లు వస్తాయి. వ్యూవర్‌కున్న అన్ని యాక్సెస్ వస్తాయి. టాబ్లూ ఎక్స్‌ప్లోరర్ దేనికి అంటే ఎవరికైతే అడ్మిన్ డ్యూటీస్ అవసరం లేదో, లేదా సర్వర్ మెయింటెనెన్స్ యాక్సెస్‌లు అవసరం లేదో వాళ్ళందరికీ కూడా టాబ్లూ ఎక్స్‌ప్లోరర్ లైసెన్స్ తీసుకుంటాం. ఆ తర్వాత టాబ్లూ వ్యూవర్. వ్యూవర్ దేనికి అంటే వాళ్ళకి బేసిక్‌గా ఎడిట్ చేసే ఫెసిలిటీస్ ఇవి ఏమీ అవసరం లేదనుకున్నప్పుడు ఓన్లీ డాష్‌బోర్డ్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా అలర్ట్స్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే టాబ్లూ వ్యూవర్ లైసెన్స్ జనరల్‌గా తీసుకుంటారు. సో ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో సపోజ్ ఇదొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనం లైసెన్సెస్ తీసుకోవాలి అనుకుంటే ఒక టాబ్లూ ఎన్విరాన్మెంట్‌కి ఎగ్జాంపుల్‌కి సపోజ్ మనం ఒక ఫైనాన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము.
ఒక బ్యాంక్ ప్రాజెక్ట్‌కి. సో, ఆ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో ఒక టైప్ ఆఫ్ డాష్‌బోర్డ్స్ చేసినప్పుడు లైక్ ఒక ప్రాజెక్ట్‌కి ఒక టాబ్లూ క్రియేటర్ లైసెన్స్ మ్యాండేటరీ. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మినిమమ్. సో, ఎక్స్‌ప్లోరర్ లైసెన్స్ ఎవరెవరికి అంటే, ఎవరైతే టాబ్లూ డెవలపర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే డాష్‌బోర్డ్ డిజైన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక లైక్ 4 మెంబర్స్ ఉంటే 4 టాబ్లూ ఎక్స్‌ప్లోరర్ లైసెన్స్ అవసరము. తర్వాత మేనేజర్స్ గాని, క్లయింట్స్ గాని, యూజర్స్ గాని ఎవరైతే ఫస్ట్ మనం పబ్లిష్ చేసినవి ఇమ్మీడియేట్‌గా చూసి కరెక్షన్స్ ఇవేవన్నా కావాలి అనుకున్న వాళ్ళకి టాబ్లూ వ్యూవర్ లైసెన్స్ తీసుకుంటాము. అది కాకుండా ఒకవేళ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్‌లో లైక్ బ్యాంక్‌లో వాళ్ళ స్టేట్‌మెంట్ చూసుకోవాలనుకున్నా గాని, ఇంకేదైనా వాటి మీద మనం తయారు చేసిన డాష్‌బోర్డ్స్ కావాలి అనుకున్నా గాని, సో, వాళ్ళకి గూడా టాబ్లూ వ్యూవర్ లైసెన్స్ ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో తీసుకుంటారు. అలాగే ఇది రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో గూడా అడిగారు. టాబ్లూ లైసెన్స్ ఒక ఇండివిడ్యువల్ తీసుకోవాలనుకుంటే ఏ ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే, అది క్రియేటర్ లైసెన్సే అవుతది. ఇండివిడ్యువల్‌గా. సపోజ్ ఇప్పుడు మనము మీరు ఇండివిడ్యువల్‌గా లైసెన్స్ తీసుకోవాలి అని అనుకుంటే టాబ్లూ ఒకటే లైసెన్స్ ఇస్తుంది. అది టాబ్లూ క్రియేటర్ లైసెన్స్ ఇండివిడ్యువల్స్‌కి. సో, దీంతో పాటు ఈ లైసెన్సెస్‌లో మనకి టాబ్లూ డెస్క్‌టాప్‌తో పాటు టాబ్లూ ప్రెప్ బిల్డర్ వస్తది. ఇంకా క్లౌడ్ సపోర్టింగ్ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ గూడా డేటా ప్రెప్‌తో పాటు వస్తాయి మనకి. సో, వీటి ప్రైస్ గూడా ఒకసారి తర్వాత మెల్లగా మీరు లైక్ ఖాళీ ఉన్నప్పుడు జూడండి. సో, ఇవి అప్రాక్సిమేటెడ్ ప్రైజెస్ అన్నమాట. క్రియేటర్‌కి, ఎక్స్‌ప్లోరర్‌కి, వ్యూవరర్‌కి. సో, ఇండివిడ్యువల్స్‌కి సెపరేట్ ప్రైజింగ్ లేదు గాబట్టి ఓన్లీ క్రియేటర్ ప్రైసెసే. సో, ఇది అప్రాక్సిమేట్‌గా చేంజ్ గూడా అవ్వచ్చు. బట్ ఇది లేటెస్ట్ నేను లైక్ అప్రాక్సిమేట్ 3 మంత్స్ బ్యాక్ కనుక్కున్న ప్రైస్ ఇది ఇండివిడ్యువల్‌కి. పర్ యూజర్‌కి జనరల్‌గా పర్ మంత్ చార్జ్ చేస్తారు. బట్ బిల్లింగ్ మాత్రం యాన్యువల్‌గానే ఉంటుంది. సో, పర్ మంత్ చార్జెస్ అన్నమాట ఇవన్నీ. ఈరోజు వీడియోలోని టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని టాబ్లూ టాపిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. టాబ్లూలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.